జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితిగా ఖరారు చేశారు. టీఆర్ఎస్ జెండాలాగే కొత్త పార్టీ జెండా గులాబీ రంగులో ఉండనుంది. జెండాలో తెలంగాణ మ్యాప్ స్థానంలో ఇండియా మ్యాప్ ఉండనుంది. పార్టీ ఏర్పాటుపై మరో 10 రోజుల్లో ప్రకటన వెలువడనుంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఈ పార్టీ ఉంటుందని టీఆర్ఎస్ నేతలతో భేటీలో కేసీఆర్ స్పష్టం చేశారు. పెండింగ్ పన్ను బకాయిల వసూలుకు వన్ టైం సెటిల్మెంట్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఆదాయాన్ని తీసుకువచ్చే ప్రభుత్వ శాఖల ప్రగతిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, భూగర్భ గనులు, అటవీ తదితర శాఖల వారీగా సమీక్షించిన సీఎం పలు ఆదేశాలిచ్చారు. అన్ని శాఖల్లో ప్రొఫెషనలిజం పెంచుకుని ఆదాయాలు పెంచుకోవాలని అన్నారు. మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఏకగ్రీవ గ్రామాలకు 25 లక్షల నజరానా ఎక్కడ అంటూ రాయలాపూర్ గ్రామస్తులు మల్లారెడ్డిని నిలదీశారు. మరోవైపు ఫ్లెక్సీల్లో రేవంత్ రెడ్డి ఫోటోలకు రంగు పోయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి ఎడ్లు ఒడ్లు అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏమీ చేయని అసమర్థ పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఒక్కసారి కాదు 10 ఛాన్సులు ఇచ్చారని, అయినా వారు సాధించింది ఏంటని విమర్శించారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సోదరిలా తెలంగాణ మహిళలకు అండగా ఉంటానని, ఈ విషయంలో తనను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఇలాంటి మద్దతు చాలా అవసరమన్న తమిళసై, మనం గెలుస్తాం, మన గెలుపును ఎవరూ ఆపలేరంటూ వ్యాఖ్యానించారు. తమిళసై ఆధ్వర్యంలో రాజ్భవన్లో మహిళా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తానన్న గవర్నర్ వాటికి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. టెట్ ఎగ్జామ్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ని అడ్డుకున్నారు ఎన్ఎస్యుఐ నేతలు. టెట్, ఆర్ఆర్బీ ఒకేసారి ఉండటంతో వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన ఎన్ఎస్యుఐ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని మీర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు టెట్ను వాయిదా వేయాలని ట్వీట్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆర్ఆర్బీ ఏడాది క్రితమే షెడ్యూల్ ఇచ్చింది కావున టెట్ను వాయిదా వేయాలని కోరారు. 3 ఏళ్ల వైసీపీ పాలనలో ఏపీ వల్లకాడుగా మారిపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. తమ బాధలను చెప్పుకునే వీలు లేకుండా ప్రజల గొంతును నొక్కేస్తున్నారని మండిపడ్డారు. 60 మంది టీడీపీ కార్యకర్తల్ని హత్య చేశారని, 4000 మందిపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వర్గం, ఈ వర్గం అని లేకుండా అందరినీ ఇబ్బందులు పెడుతున్నారని, హత్యాకాండలు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ముందే వస్తాయనే అంచనాతో బస్సు యాత్రకు రెడీ అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 2023 మార్చిలోనే ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆ ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి పవన్ బస్సు యాత్రను ప్రారంభిస్తారని మనోహర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 కాదు కదా 30 సీట్లు కూడా రాబోవన్నారు. బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఈడీని ప్రయోగించి అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఖమ్మం పాదయాత్రలో మాట్లాడిన భట్టి, రాష్ట్రంలో పేదలకు పంచిన భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని కలిశారు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత మధు యాష్కి. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. 2014-18 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలపై ఆరా తీశారు రాహుల్. 2018లో టీడీపీతో కలిసి పనిచేయడం కారణంగా నష్టపోయామని తెలిపారు మధు యాష్కి. రేవంత్ రెడ్డి చేసిన రెడ్లు, వెలమ కామెంట్స్ పైన చర్చ జరిగింది. రెడ్లు, బీసీలు కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్కి బలమన్నారు మధు యాష్కి. పార్టీకి దూరమైన వర్గాలను తిరిగి దగ్గరకు తీసుకోవాలని సూచించారు. రెడ్లు, బీసీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ఆలోచన చేయాలని రాహుల్కు సూచించారు యాష్కి.
మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. జగిత్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఓ వ్యక్తి మంత్రి కాన్వాయ్పై చెప్పు విసిరాడు. మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మామిడి నారాయణ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్పై చెప్పు విసిరాడు. అతన్ని అడ్డుకునేందుకు అక్కడే ఉన్న ఓ పోలీస్ ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ నారాయణ రెడ్డి కాన్వాయ్పై చెప్పు విసిరాడు. గొర్రెల సబ్సిడీ పేరుతో తెలంగాణలో భారీ స్కామ్ జరిగింది. సబ్సిడీలో గొర్రెలు ఇప్పిస్తామంటూ 8 కోట్లు వసూలు చేశారు కొంతమంది కేటుగాళ్లు. ఈ వ్యవహారంలో సజ్జ శ్రీనివాసరావు, లక్ష్మి, కొల్లి అరవిందులను అరెస్ట్ చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాల్లో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 155 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్లోనే 81 కేసులను గుర్తించారు. అయితే ఇప్పటికే కరోనా 4th వేవ్పై ప్రభుత్వాన్ని హెచ్చరించింది హైకోర్టు. మరో 2 రోజుల్లో తెలంగాణలో విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో విద్యాసంస్థల నిర్వహణపై వైద్య శాఖ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ఆమ్నిషియా పబ్ రేప్ కేసులో తొలి రోజు మైనర్లను వేరువేరుగా ప్రశ్నించారు పోలీసులు. కస్టడీలో సాదుద్దీన్ మాలిక్ చెప్పిన వివరాలను 3 మైనర్లను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ కొడుకును ప్రత్యేకంగా ప్రశ్నించారు. లైంగిక దాడికి సంబంధించి సమాచారం సేకరించారు. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు పోలీసులు. నిందితులను ఇవాల్టి నుంచి జూబ్లీహిల్స్ పిఎస్లోనే ప్రశ్నించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ జరగనుంది. ఆ తర్వాత మళ్లీ వారిని జువెనల్ హోంకు తరలిస్తారు. జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పైశాచిక వాంఛల కోసం దుర్మార్గులు అత్యంత హేయంగా ప్రవర్తించారు. బాలికపై విచక్షణారహితంగా దాడి చేశారు. దాంతో ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. మైనర్ దేహంపై గాయాలను ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. ఇన్నోవా కారులో నిందితులు బాలికతో కిరాతకంగా వ్యవహరించారు. అత్యాచారానికి నిరాకరించడంతో గోళ్లతో రక్కి పైశాచికత్వం చాటుకున్నారు. అమ్మాయి ఒంటిపై 12 చోట్ల గాయాలైనట్టు గుర్తించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో దారుణం జరిగింది. 9 ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఇంటి ఎదురుగా ఉన్న బాలికపై కన్నేసిన కామాంధుడు 3 రోజులుగా బాలికపై అత్యాచారం జరిపాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ షేక్ సలీంను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లాలో పెద్ద పులి కదలికలు కలకలం రేపుతున్నాయి. 3 వారాలుగా స్థానికులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది పులి. పట్టుకోవటానికి అధికారులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ప్రతిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో పులి ప్రత్యక్షమైంది. అయితే కుక్కలు అరవటంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. జనం అలికిడితో పులి పారిపోయింది. కిర్లంపూడి, ఏలేశ్వరం మండలంలోని భద్రవరం, లింగంపర్తి, కొండ తిమ్మాపురం, శ్రీరాయవరం గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. డీజిల్ సెస్ పేరుతో బస్ ఛార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచింది. 4 కిలోమీటర్ల దూరానికి బస్ ఛార్జ్ 165 నుంచి 450కి పెంచారు. 8 కిలోమీటర్ల దూరానికి 200 నుంచి 600, 12 కిలోమీటర్ల దూరానికి 245 నుంచి 900, 22 కిలోమీటర్ల దూరానికి 330 నుంచి 1350కు పెంచారు. ఈ ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. కాకినాడ జిల్లాలో పెద్ద ప్రమాదం రెప్పపాటులో తప్పింది. కరప మండలం వేములవాడ వద్ద రోడ్డు పక్కన ఉన్న డ్రైన్లోకి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో 14 ఏళ్ల బాలికకి మాయమాటలు చెప్పి రేప్ చేశాడు నవీన్ అనే యువకుడు. ఈ నెల 6న అమ్మాయి మిస్ అవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నమ్లిపేట్ గ్రామానికి చెందిన నవీన్ తీసుకువెళ్లాడని అమ్మాయి ఫ్రెండ్స్ చెప్పడంతో నవీన్ ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు. అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించి యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఖైరతాబాద్ వినాయక విగ్రహ తయారీకి అంకురార్పణ చేశారు ఉత్సవ నిర్వాహకులు. కర్ర పూజతో విగ్రహ తయారీ ప్రారంభించారు. ఈ ఏడాది పంచముఖ లక్ష్మీ వినాయక అవతారంలో ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 50 అడుగులతో మట్టి విగ్రహం తయారు చేయనున్నారు. పీఓపీ విగ్రహాలపై ఆంక్షలతో గణేశుడి విగ్రహం ఎత్తును కుదించారు నిర్వాహకులు.
ప్రజలకు మంచి చేస్తుంటే విపక్షాలు ఓర్వలేక ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. వాహనమిత్ర, రైతు భరోసా, సబ్సిడీ ఎరువులు కార్యక్రమాలతో పేదలకు మంచి చేస్తున్నామని అన్నారు. అనకాపల్లి జిల్లా తోటకూరపాలెంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ధర్మశ్రీ. గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు తరిమి కొడుతున్నారని అన్నారు మాజీ మంత్రి అయ్యన్న. మంత్రులు నిర్వహించిన బస్సు యాత్ర బెడిసికొట్టిందని, ఒంగోలులో మహానాడు చూశాక వైసీపీకి మైండ్ బ్లాక్ అయిందని అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో టీడీపీ మినీ మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు ఆ పార్టీ నేతలు. రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం మంచి ధరకే కొనుగోలు చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. రైతు భరోసాతో ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుందని అన్నారు ఆయన. అనకాపల్లి జిల్లా కే కోటపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు బూడి ముత్యాల నాయుడు. మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనగా రాంచీలో చేసిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రాంచీలో కర్ఫ్యూ విధించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని సీఎం హేమంత్ సోరెన్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఈ నెల 8న సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని అన్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని చెప్పిన సోనియా కరోనా నుంచి కోలుకునేందుకు తనకు కనీసం 3 వారాల సమయం పడుతుందని, అప్పటిదాకా విచారణకు హాజరు కాలేనని తెలిపారు. సోనియా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు తాజా నోటీసులు జారీ చేశారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనకారులు పోలీస్ వాహనాలు, పోలీస్ బూతులతో పాటు స్థానిక బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టిన సంఘటనకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత అనిర్బన్ గంగూలీ ట్వీట్ చేశారు. జంతువులకు ఇచ్చే కరోనా వ్యాక్సిన్ను తయారు చేసింది ఐసీఏఆర్. శునకాలు, సింహాలు, చిరుతలు, కుందేళ్లు, ఎలుకలపై అనోకోవాక్స్ సమర్థంగా పనిచేస్తోందని తెలిపింది. కోవిడ్ బారిన పడ్డ మనుషుల నుంచి పెంపుడు జంతువులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని, డెల్టా వేరియంట్ల నుంచి కూడా ఈ వ్యాక్సిన్ రక్షణ ఇస్తుందని స్పష్టం చేసింది. భారతీయ పారిశ్రామిక సంస్థలు ఐటీ రంగంలో మాదిరిగానే గ్లోబల్ స్పేస్ సెక్టర్లో కూడా లీడర్స్గా ఆవిర్భవించగలవని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు ప్రధాని. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు, నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సంస్థలు కేవలం అమ్మకందారులుగా మాత్రమే ఉండేవన్నారు. కానీ తన ప్రభుత్వం మాత్రం సంస్కరణల్ని అమలు చేస్తూ ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పిస్తోందని చెప్పారు. రోదసీ రంగంలో విజేతలుగా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రారంభిస్తున్నామని అన్నారు ఆయన. 4 రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, రాజస్థాన్లోని 4 స్థానాల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్, బీజేపీలకు చెరో 4 స్థానాలు దక్కాయి. మహారాష్ట్రలో 6, హర్యానాలో 2 స్థానాలకు ఎన్నికలు ముగిసినా అక్కడ ఓట్ల లెక్కింపు జరగలేదు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర వికాస్ అఘాడీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ నేతలు, ఆ రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కొత్త కేసులు 7,000 మార్కు దాటాయి. యాక్టివ్ కేసులు 36,000కు చేరాయి. 3.35 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 7,584 మంది వైరస్ పాజిటివ్గా తేలింది. ముందు రోజుతో పోలిస్తే 300 మేర కేసులు పెరిగాయి. రికవరీ రేటు 98.7% తగ్గిపోయింది.
పాజిటివిటీ రేటు 2.26% చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. పీజీ మెడికల్ కౌన్సిలింగ్పై 2021లో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రత్యేక కౌన్సిలింగ్ కోరుతూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. మిగిలిన సీట్లను భర్తీ చేయాలని దాఖలైన పిటిషన్ను కూడా కొట్టేసింది. 2021 మిగిలిన 1459 మెడికల్ సీట్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలైంది. నిన్న విచారణలో భాగంగా సీట్లు మిగలడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ తీర్పు వెల్లడించింది. గత సంవత్సరం మిగిలిన సీట్లను భర్తీ చేయడం వల్ల ప్రస్తుత కౌన్సిలింగ్పై ప్రభావం పడుతుందని కోర్టుకు వివరణ ఇచ్చింది కేంద్రం. కేంద్రం ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు. ఢిల్లీ మహిళపై హైదరాబాద్ వ్యాపారి లైంగిక దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఫార్మా వ్యాపారం చేస్తున్న గుప్తాకు ఢిల్లీకి చెందిన మహిళ సోషల్ మీడియాలో పరిచయమైంది. దాంతో కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణంపై బాధితురాలు ఢిల్లీ ద్వారక పిఎస్లో ఫిర్యాదు చేసింది. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ మరణ వార్తలను ఖండించారు ఆయన కుటుంబ సభ్యులు. పుకార్లను నమ్మవద్దని సూచించారు. అయితే ముషర్రఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గత 3 వారాలుగా దుబాయ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముషర్రఫ్ ప్రస్తుతం వెంటిలేటర్పై లేరని, ఆయన ఆరోగ్య పరిస్థితి కోలుకోవటానికి సాధ్యం కానంత క్లిష్టంగా మారిందని అన్నారు. ఆయనకు అవయవాలు పనిచేయటం లేదన్నారు. ముషర్రఫ్ కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. సముద్ర గర్భంలో భారీ మొత్తంలో బంగారాన్ని గుర్తించారు కొలంబియా అధికారులు. దాదాపు 200 ఏళ్ల క్రితం మునిగిపోయిన 2 నౌకల శిథిలాల కింద గుట్టల కొద్దీ బంగారు నాణేలు, ఇతర వస్తువులు ఉన్నట్టు తెలిసింది. వీటి విలువ $17 బిలియన్ పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొలంబియా తీరం నుంచి 3100 అడుగుల లోతులో ఈ నౌకలు ఉన్నట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొలంబియా ప్రభుత్వం విడుదల చేసింది. నౌకల శిథిలాల్లో అనేక బంగారు నాణేలతో పాటు చెల్లాచెదురుగా పడి ఉన్న కుండలు, చెక్కుతెరని పింగాణీ కప్పులు కూడా కనిపించాయి. అమెరికాలోని టెక్సాస్లో ఓ జూ వెలుపల వింత ఆకారం కలకలం రేపింది. ఓ సీసీటీవీ కెమెరాలో ఈ వింత ఆకారం దృశ్యాలు రికార్డయ్యాయి. దీనిపై జూ అధికారులు దర్యాప్తు కూడా చేపట్టారు. 2 కాళ్లతో ఉన్న ఈ ఆకారం తల జంతువును పోలి ఉంది. గత నెల 21న కెమెరాలో రికార్డైన ఈ వింత జీవిని చూసి జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు. దీని ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా భిన్న స్పందనలొచ్చాయి. మనిషే జంతువు వేషం వేసుకుని వచ్చి ఉంటాడని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇది వింత జీవి అయ్యుంటుందేమోనని అంటున్నారు. ప్రదేశంగా ప్రకటించుకుంటే యుద్ధం చేయటానికైనా తాము సిద్ధంగా ఉన్నామంది డ్రాగన్ కంట్రీ. స్వతంత్ర తైవాన్ పథకాలన్నింటినీ ధ్వంసం చేస్తామని, మాతృభూమిని ఏకం చేస్తామని అమెరికాకి తేల్చి చెప్పింది. ఉత్తర కొరియాలో కరోనా ఉధృతి చైనాను బెంబేలెత్తించేస్తోంది. దీంతో అక్కడి అధికారులు వింత ఆదేశాలిస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి వీస్తున్న కరోనా గాలి నుంచి రక్షించుకునేందుకు సరిహద్దు ప్రాంత ప్రజలు కిటికీలు మూసుకోవాలని సూచించారు. ఆ గాలి ద్వారా చైనా వైపునకు మహమ్మారి వ్యాపిస్తోందని ఆందోళన చెందుతున్నారు. అందాల నటి ప్రణీత తల్లైంది. 12 ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తమ జీవితంలోకి ముద్దుల పాపాయి అడుగుపెట్టిందని ప్రణీత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గత కొన్ని రోజులుగా నమ్మశక్యం కాని రీతిలో కాలం గడిచిపోయిందని ప్రణీత మాతృత్వపు సంతోషాన్ని పంచుకుంది. తన పేగు తెంచుకు పుట్టిన బిడ్డను చేతుల్లో పొదివి పట్టుకున్న ఫోటోను కూడా ట్వీట్ చేసింది. ప్రణీత గత ఏడాది మే నెలలోనే వివాహం చేసుకుంది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజ్తో ప్రణీత పరిణయం జరిగింది.